నమస్తే అన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో వరుసగా పిటిషన్లు వేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా నేత కావాలని చెప్పేసి కానీ, ఈరోజు భద్రత పెంచాలని చెప్పేసి ఇలా హైకోర్టులో వరుసగా పిటిషన్లు వేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద నటుడండి. ఆయనకి తెలియట్లా. హ్మ్. ఎందుకంటే ఎలక్షన్ ముందు హ్మ్. ఒకటి వర్ణించారు, ఎలక్షన్ అయిపోయినాక ఇంకోటి వర్ణిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో కన్నా నటనలో ఉంటే మా పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద నటుడు అయ్యేవాడు. కాకపోతే ఆయనకి తెలియక ఏదో చేదస్తంగా ఇందులోకి వచ్చేసాడు. మా నాన్నగారు ఇందులో ఉన్నారు, నేను కూడా వచ్చేద్దామని ఆ టైప్లో ఆలోచించాడు. ఆయనకి ఇప్పటికైనా అవకాశాలు ఉన్నాయి. ఈ రాజకీయాల్లో వదిలేసి సినిమా తీసుకుంటే ఆయనకి ఏదో కొంత గుర్తింపు ఉంటుంది, ప్రజల్లో ఆదరణ ఉంటుంది. ఈ సందర్భంగా ఆయనకి అదొకటి తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటున్నారండి, హైకోర్టులో లాస్ట్ టైము 934 మంది నాకు భద్రత ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ నాకు కల్పించాలి అని. సిగ్గుండాలండి ఆయనకి. ప్రజల సొమ్ము అంతా దోచేసుకొని బెంగళూరులోని యూకేలోని వాటిలోని పెట్టేసుకొని ఇష్టాసరంగా పాలించి రాక్షసుల్లాగా పరిపాలిస్తే 10,000 మంది ఇచ్చినా చాలరు. ఎందుకు తెలుసా? ప్రజలు ఎప్పుడైతే కొడతారని ఆయనకి ఆ భయమేసి పెద్ద పెద్ద బార్కెట్లు కట్టుకొని ఇల్లు చుట్టూ నిర్మించుకున్నాడు. అదే కాకుండా రోడ్డు మీద తిరగాలంటే భయమేసి సెక్యూరిటీ అడుగుతున్నాడు. ఎంత ఖర్చు అయ్యిద్దండి? వాళ్ళ టిఫిన్లకి ఎంత అయింది, వాళ్ళ భోజనాలకి ఎంత, వాళ్ళ మెయింటెనెన్స్ ఏమైనా అర్థం ఉందండి ఆయనకి? అసలు బుర్ర పనిచేస్తుంది? అసలు ముఖ్యమంత్రి ఎలాగయ్యాడని ప్రజలు ఒక్కొక్కరు ఆలోచిస్తున్నారు. ఈ తిక్కేసాలు వేసేది ప్రతిరోజు కూడా తిక్కేసాలు వేస్తున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి లక్షణాలు లేవు ఆయనకి. రోడ్డు మీద తిరిగేవాడు ఉంటాడు చూడండి, అలా మాట్లాడుతున్నాడు. ఆయనకి బుద్ధి తెచ్చుకోవాలి. ఆయనకి ఇంకొకసారి కోర్టులో అడగకుండా ఉండాలంటే ఆయనకు ఒకటి నేర్చుకోవాలి. ఏంట్రా అంటే, ఈ ఎన్డీఏ కూటమి ఎలా పనిచేస్తుంది అది నేర్చుకొని ప్రజల్లో క్షమాపణ చెప్పమనండి. చెప్తే ఇప్పటికే నా భద్రత తగ్గి నువ్వు ప్రజల్లో ఒక మనిషిలా బతుకుతావు. మానవత్వం అనేది నీకు కానీ ఉంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పు అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అంటే నీకు సెక్యూరిటీ అవసరంలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా మంచి వ్యక్తులు. మంచి వాళ్ళని మంచిలాగే చూస్తారు, అంతే తప్ప దుర్మార్గుల్ని దుర్మార్గుల్లాగానే చూస్తారు. కనుక మీరు ఇది తెలుసుకోండి. కోర్టు చుట్టూ తిరగండి. మీకు ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మీకు కోర్టు అలవాటు అయిపోయి ఇంటికాడ ఉండకుండా అక్కడికి వెళ్ళిపోతున్నారు. పద్దాక ఏంటంటే ఖాళీగా ఉన్నారుగా మీరు, సెక్యూరిటీ ఇవ్వండి, నాకేమో నిధులు తేవండి, ఈ కావాలండి. మీ కోర్టులు అలవాటు అయిపోయినాయి. ప్రజల్లోకి రండి. తాడేపల్లి ప్యాలెస్లో దాక్కోవడం కాదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు లాగా ప్రజల్లోకి రండి. వస్తే మీకు గౌరవం పెరుగుద్ది. సెక్యూరిటీతో పని లేదు. కనుక ఈ సందర్భంగా నేను చెప్పబోయేది ఏంటంటే, మారండి. మారితే మంచి రోజులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, కూటమిలో నరేంద్ర మోడీ గారు చాలా మంచి వ్యక్తులు. భారతదేశాన్ని కాపాడటానికి పుట్టిన వ్యక్తులు. మీలాగా శ్రీలంకలాగా దోచుకునే వ్యక్తులు అయితే కాదు. కనుక మీరు మారండి, ప్రజలే మీకు మంచి తీర్పిస్తారు. అదే అన్న, ఏంటి మరి ఈరోజున మాజీ మంత్రి రోజా గారి ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. దాదాపు గతంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఫోటోకి సంబంధించి వైరల్ అవుతున్నాయి కదా. అంటే ఎలా అనిపిస్తుంది? మీరు చూసే ఉంటారు కదా, ఏం చెప్తారు అసలు? ఏమండి, రోజా గారి గురించి మాట్లాడాలంటే చాలా సిగ్గేస్తుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన ఆడ మనిషికి ఒక ప్రత్యేకమైన హోదా ఉంది. అన్నపూర్ణాదేవి అంటారు మన ఆంధ్రప్రదేశ్ని. ఎందుకని? భగవంతుడు అలా సృష్టించాడు ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని. అన్ని రాష్ట్రాల కన్నా గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆడ జన్మకే ఒక అర్థం ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆడ జన్మలో చెడపుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా గారు. ఆమె అసలు మనిషిగా పుట్టిన సిగ్గేస్తుంది. ఆడ జన్మకే సిగ్గేసే పరిస్థితి. ఎందుకంటే ఆమె ఆ ఫోటో చూస్తే మనకి అసలు ఏం చెప్పాలో తెలియట్లా. ఆమె వయసు ఏంటండి, ఆమె వేసే డ్రెస్సులు ఏంటండి. ఆమె ఒక మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్లో పనిచేసి రానున్న తరానికి ఆడపిల్లలకి ఏం చెప్పుద్దండి ఆమె? అంటే ఒక బజార్ మనిషిని ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రి చేసి రోడ్డు మీదకి వదిలేస్తే ఇష్టాసరం పాలించేసి ఆ డబ్బులంతా దాచుకొని యూకేలో ఎంజాయ్ చేస్తుంది. అలాంటి వాళ్ళు పరిపాలించారు మన ఆంధ్రప్రదేశ్ని. కనుక మనకి దరిద్రం వదిలిపోయింది. ఇంకా వాళ్ళు యూకేలో బ్యాంకాంగ్లో తప్ప మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రజలైతే వాళ్ళని తిరగనవరు. రోజాకి ఇది ఫైనల్. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి రమ్మనండి రోజని. ఆ భయం పట్టుకుంది కాబట్టి యూకేలో నిక్కర్లు కాదు డ్రాయర్లు కూడా వేసుకొని తిరుగుద్ది. ఆమె ఒక చెప్పుకోవడానికి అయితే నాకు నోరు రావట్లేదండి. ఎందుకంటే ఆమెను ఏమనంటే ఆడవాళ్ళకి
కించపరిచినట్టు అయింది. ఆడవాళ్ళకి ఒక సంస్కారం ఉంది కాబట్టి ఆమె ఆడజన్మ ఎత్తల. ఆమె అదొక డిఫరెంట్లేండి. రోజా అన్న ఆమె ఒక బజార్ మనిషి అండి. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అది అంత చండాలమైన ఫోటోలు. అది ఎవడో కల్పితం చేసినవి కాదండి, ఇక్కడికేసిందండి మరీ దారుణంగా. కాలేజీ పిల్లలు ఎలా ఉంటారండి, ఈమెను చూసి నేర్చుకుంటారా? అంటే మనకి దరిద్రం వదిలిందండి. ఇక మంచి రోజులే వచ్చినాయి మనకి.